శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ की जय। గురుదేవ దత్త। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు డేగలపాలెం గ్రామంలో శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని అంశాలని మాస్టర్ గారు ఏ విధంగా భగవద్గీతలోని సారాంశాన్ని సాయి తత్వంతో అనుసంధానం చేస్తూ మనకి ఎలా వివరించారో అనే విషయాన్ని మనం గత కొన్ని వారాలుగా వివరించుకుంటూనే వస్తూనే ఉన్నాం. ఈరోజు అధ్యాయంలో త్రిగుణాలు 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వాటి యొక్క ఆంతర్యం ఏమిటి, అది తెలుసుకుని నువ్వు ఏ పని చేసినా, అది యజ్ఞం చేయండి, దానం చేయండి, తపస్సు చేయండి, సమాజ సేవా కార్యక్రమాలు చేయండి, ఏ భావంతో చేయాలి? రజోగుణంతోనా తమోగుణంతోనా? రజోగుణం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, తమోగుణంతో చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, సాత్విక భావాలతో ఎటువంటి ఫలితం వస్తున్న సంగతి నేను వివరించుకున్నాం. అట్లని ఇవన్నీ మాకు ఫలితం వస్తుంది కాబట్టి ఈ ఫలితం మాకు వద్దు అని వీటికి దూరంగా ఉందామా అంటే, దూరంగా ఉన్నప్పటికీ నీలో రాగద్వేషాలు లేకుండా ఉంటుందా? ఇది ప్రశ్న. కాబట్టి మనం ఏం చేయాలి? మన పెద్దలు ఏం వివరించారో దానిలోని మర్మాన్ని తెలుసుకోగలగాలి. కృష్ణ భగవద్గీత ఏం చెప్పాడు? యజ్ఞము, దానము, తపస్సు, కర్మ చేయమని చెప్పాడు. ఎందుకు చేయమన్నాడంటే అది మన ధర్మం కాబట్టి. మరి అది విడవకుండా చేయమన్నాడు. విడవకుండా చేసి ఏమొస్తుంది? అలా చేయగా మనం ఏ స్థాయి ఉన్నామో ఆ స్థాయి నుంచి దిగజారకుండా ఉండగలుగుతాం. పై స్థాయి సంగతి తర్వాత చూద్దాం. అదేంటి, బాగా చదువుకునే విద్యార్థితో మధ్యస్థంగా ఉండే విద్యార్థి ఆ అబ్బాయితో స్నేహం చేస్తే ఆ అబ్బాయితో తెలివి సంపాదించలేకపోవచ్చు కాక, కానీ ఉన్న తెలివి జారిపోదు. అలా కాకుండా ఈ మధ్యస్థుల విద్యార్థి అదే విద్యార్థితో స్నేహం చేస్తే ఉన్నది కాస్త పోతుంది. అందుకే ఇక్కడ శ్రద్ధ అనే పదం వాడాడు కృష్ణ భగవానుడు. శ్రద్ధతో దాన్ని ఆచరించు. అలా ఆచరిస్తే ఏమవుతుంది? శ్రద్ధ ఎప్పుడైతే కలుగుతుందో అది సాత్విక భావాలు ఏర్పడుతుంది. మన గతాచారం వివరించుకున్నాం. తమో గుణంతో యజ్ఞము, దానము, తపస్సు చేసిన వాళ్ళు ఎటువంటి ఫలితం పొందారు? రజోగుణంతో ఉన్నవాడు ఇంద్ర పదవి, మంత్రి పదవి ఉన్నవారు అనుక్షణం భయపడుతూ ఉంటారు. రెండవది, అది ఎంతకాలం ఉంటుంది? అంత అయిన తర్వాత మళ్ళా కర్మలు చేయవలసింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, వారి ఉద్దేశాన్ని బట్టే ఫలితం ఉంటుంది. అంటే అది ఏదైనా కావచ్చు. పూజ అంటామా, లేదా సంధ్యావందనం అంటామా, లేకపోతే దాన ధర్మాలు అంటామా, నువ్వు ఏ భావంతో చేస్తున్నావో అటువంటి ఫలితమే నీకు వస్తుంది. ఇప్పుడు అన్నదానం అనుకున్నాం. అన్నదానం చెల్లి ఉద్దేశం ఏమిటి? నాకు గుర్తింపు కావాలని ఒకటి చేస్తాడు. ఇంకోటి ఎందుకు వాడికి గుర్తింపు వచ్చింది నాకు ఎందుకు గుర్తింపు రాకూడదని పోటీగా ఇంకొక విధంగా అన్నదానం చేస్తాడు. ఇంకొకటి ఏం చేస్తాడు? తన బ్లాక్ మనీని ఎలా ఖర్చు పెట్టాలో అనే ఉద్దేశంతో వాడు అన్నదానం చేస్తాడు. అంటే ఒకటేమో పోటీతత్వం, ఒకటేమో నల్లధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అలా దానం చేస్తున్నాడు. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏమిటి? మరి అందరికీ ఒకే ఫలితం వస్తుందా? ఇంకొకటి ఏం చేస్తాడు? తన ఉన్నంతలో ఒక పేదవాడికి ఒక పూట అన్నం పెడతాం అనుకుంటాడు. ఇందులో ఏ ఫలితము ఉత్తమమైనది? ఇక్కడ అన్నదాన విషయమనే కాదండి, మన ఆలోచనలు, మన భావాలు, మన ఇంటి పని, ఏ పనిని కావచ్చు కాక, ఆ కుటుంబ వ్యవస్థ, సమాజ వ్యవస్థ, అటు ఆధ్యాత్మికం కావచ్చు, లౌకికం కావచ్చు. ఇక్కడ సాత్వికమైన కర్మ ఏ విధంగా చేస్తే ఎటువంటి సత్ఫలితం పొందుతామని చెప్పడమే భగవద్గీతలో ఒక ముఖ్య ఉద్దేశం. అది ఆ భగవద్గీత మనకు ఎంత చదివినప్పటికీ, ఎంత విన్నప్పటికీ మనకు అవగాహన లేకపోవడం వల్లనే సద్గురువుని ఆశ్రయించండి అని ఇక్కడ కృష్ణ భగవాన్ చెప్పుకున్నాడు. వారి ద్వారానే మనకి అందులో తత్వం విశదీకరం అవుతుంది.
అందుకని మహాత్ములను ఆశ్రయించు, మహాత్ములను సేవించు అన్నాడు. అంటే మానవుడు ఎన్ని రకాల లక్ష్యాలు పెట్టుకుంటున్నాడు, వాడి యొక్క లక్ష్యాలు ఏమిటి, ఒక్కొక్క లక్ష్యం మీద ఉన్నాడు. వాడి ఆ లక్ష్యం బట్టి వాడి యొక్క మనిషి స్వభావం తెలుస్తుంది. ఒకటి సాత్వికమైనది, రాజసికమైనది, తామసికమైనది, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ గుణాలు స్వభావం ఇదనమాట. సాత్వికమైనది సత్వగుణం కలిగిన వాడు, రాజసికమైనది రజోగుణం కలిగిన వాడు, తామసికమైనది అంటే ఏమిటి, ఈ 3 గుణాలు వాడిలో మమేకమైపోయి ఉంటుంది. అందుకని వాడు మంచివాడు, వీడు మధ్యస్థుడు, వీడు చెడ్డవాడు. వాడి గుణాలను బట్టే వాడికి ఉత్తమ లోకాల, లేకపోతే ఇంద్రాది పదవుల, లేకపోతే అదో పాతాలకు వెళ్ళడమా అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మానవ జన్మించిన తర్వాత దానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో, దానికి ఉద్దేశం తెలుసుకో అని చెప్పడం భగవద్గీత సారాంశం అంతా అధ్యయనం. ఒకడు 1000 రూపాయల జీతం అనుకోండి, ఆ 1000 రూపాయల జీతంలో ఒక 700 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. అలా కాకుండా 200, 300 ఇల్లు గడిపి మిగతా 700 డిపాజిట్ చేసుకుంటూ 1,00,000 రూపాయలు అయిన తర్వాత నేను లక్షాధికారం చెప్పుకుంటే అంతటి వెరితనం ఉంటుంది. కడుపు మార్చుకుంటేవి, నువ్వు మార్చుకుంటేవి, నీ భార్య బిడ్డకి మాడిస్తేవి. అయిన తర్వాత నేను లక్షాధికారం ఉంటున్నాడు, అది తెలివి తక్కువ పని అనాలన్నా, తెలివిగల పని అనాలన్నా? మరి తెలివిగల పని ఏం చేస్తాడు, ఒక గింజ నాటి అనేక గింజలు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మనిషి యొక్క స్వభావాన్ని ఏ విధంగా ఉంటుందో భరద్వాజ మాస్టర్ గారు ఇక్కడ చక్కగా వివరిస్తూ వస్తున్నారండి. ఇక్కడ అంటే ఒక 1000 రూపాయలు నోట్ చిల్లరగా మార్చుకొని నా దగ్గర బాగా డబ్బు ఉంది అని ఆ చిల్లరనాలో పెట్టుకున్నట్టుగా అది రజోగుణ స్వభావం. అది కాబట్టి వాటిల్లో వల్ల మనం సాధించేది ఏమీ ఉండదు. పోనీ అలా రాజు పెట్టుకుని నువ్వు కోటీశ్వరుడు బిరుదు అని అనిపించుకున్న తర్వాత నీ ఆయుర్దాయం తగ్గుతుందా, నీకు వృద్ధాపం ముసలితనం రాకుండా ఉంటుందా? ఇంకేమిటి, ఇతరులను గొప్పగా అనిపించుకోవాలని ఇంత ప్రయత్నం చేశావు, దానివల్ల ఇటువంటి ఫలితం వచ్చింది, కడుపు మార్చుకుంటేవి, బాల్యపడిసరికి అన్నం పెట్టకపోతేవి, నువ్వు కోటీశ్వరుడిని, పలానా బాబు కోటీశ్వరుడు. మరి వాళ్ళందరూ నిన్ను కోటీశ్వరుడు అనుకున్నంత మాత్రాన నా ఆయుర్దాయం తగ్గుతుందా, తిరుగుతుందా? తగ్గుతుంది. పెరగడానికి అవకాశం లేదు. ఇప్పుడు ముసలితనం రాకుండా ఉంటుందా? వస్తుంది. పోయి నాకు అనారోగ్యంగా ఉంటే ఆ అన్న వాళ్ళందరూ వచ్చి నన్ను కాపాడగలుగుతారా, నా దగ్గర ఉండగలుగుతారా? ఉండరు. అంటే నీకు వచ్చిన ఫలితాన్ని వచ్చిన ఆ ఉద్దేశపూర్వకంగా అది ఖర్చు పెట్టు. అలా లేకపోతే అది వృధా అవుతుంది, దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. ఇప్పుడు బలిచక్రవర్తి కన్నా గొప్పవాళ్ళం మనం కాదు. మరి అటువంటి బలిచక్రవర్తి చివరికి ఏమైనాడు? అధపాతానికి తొక్కబడినాడు. కాబట్టి రజోగుణంతో కలపజేసేవాడు తెలివైన వాడు కాదు. ఇంకా మాట్లాడితే చిన్న పసిపిల్లవాళ్ళలాగా అర్థం. తమోగుణం వాళ్ళు అంటే పసిపిల్లల్లో కుళ్ళుబోతు వాళ్ళని అర్థం. అంటే ఏంటి, ఈ రజోగుణము తమోగుణం వాడు పసిపిల్లల లాంటి వాడు. తమోగుణం కుళ్ళుబోతుడు ఒకడైతే ఏమి వాడికి మంచి మార్గం వస్తుంది, వీడు కుళ్ళుకుంటాడు. స్కూల్లో పిల్లలు అదే చూస్తూనే ఉంటాను కదా, నాకు రాకపోతే పోయినాడు, వాడు రాకుంటే చాలనిపిస్తుంటుంది. అందుకని ఇక్కడ మనం గుర్తించవలసింది, మన భావాల్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం నిరంతరం చేసుకుండాల్సిందే. ఇప్పుడు బాగుంది ఉంది, మనుషులను జారిపోవచ్చేమో. ఎందుకండి ప్రకృతి సృష్టి మాయ, ఎప్పుడెప్పుడు మాయను ఆవహిస్తామని చూస్తూనే ఉంటుంది. అందుకే కవి సద్గురువును ఆశ్రయించిన వాడిని నువ్వేమి చేయలేమంటుంది, మన గురుచితలో వస్తుంది. ఇక సద్గురువును ఆశ్రయించడం అంటే జ్ఞానాన్ని ఆశ్రయించడం అండి. జ్ఞానవంతుడు ఎప్పుడు మోసపోడు. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లో వస్తూ ఉంటుంది ఏదో అని, దాన్ని ఆన్ చేయండి, దీని ఆన్ చేయండి అని. తెలియగలవాడు ఏం చేస్తాడు, దాన్ని ఓపెన్ చేయడు.
తెలియలేని వాడు ఏమో ముందు టక్కున ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తేనే వాడు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా గోల్మాల్ అయిపోతూ ఉంటాడు. అది మనం లౌకికంగా చూస్తూనే ఉన్నాం. అది లౌకికంగా డబ్బు పోగొట్టుకుంటున్నాం, పారమార్థికంగా కూడా ఎంత జాగ్రత్తగా మెలగాలనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు రాక్షసులు తప్ప చేశారు, ఏం పొందారు? తప్పుగా ప్రవర్తించారు, అది లేదు. కాబట్టి ఇక్కడ మన గురించి సాత్వికమైన భావాన్ని ఏర్పరచుకో. ఎలా ఏర్పరచుకోవాలి? చదివితే రాదు, వింటే రాదు. మరి ఏం చేయాలి? ఆ సాత్విక భావాన్ని అవగాహన చేసుకోగలగాలి. అవగాహన మనకి వీలు కాదు, అవగాహన చేసుకున్న వాడిని ఆశ్రయించాలి. ఆశ్రయించిన వాడు అతను ఏం చేస్తాడు? మనకు అవగాహన కల్పిస్తాడు. అందుకే మాస్టర్ గారి జీవితం చూసుకోండి. మాస్టర్ గారి తల్లి చిన్నతనం చనిపోయింది. వాళ్ళ నాన్నగారు దత్తిపోయారు, కావాల్సిన ఆస్తి వచ్చింది. వెంటనే చుట్టుపక్కల ఏమన్నారు, నువ్వు మగవాడు కదా, నువ్వు ఈ 4 రూపాయలు యాగలేవు, నీకు ఆస్తి ఉంది కదా, ఒక్కొక్క రూపాయి ఆస్తి రాసి అక్కడ పనిచేసి ప్రశాంతంగా జీవించవచ్చు అన్నప్పుడు అని ఒకే ఒక మాట అంటాడు, ఆస్తి ఇస్తే వాళ్ళు పాడు చేసుకోవచ్చు. పాడు తీరని గ్యారెంటీ ఏమిటి? అందుకని నేను ఆస్తి ఇవ్వను, నా పిల్లల్ని ఎవరికి ఇవ్వను. వాళ్ళకి సంస్కారం నేర్పుతా, చదువుతో పాటు సంస్కారం నేర్పతా. ఈ చదువును ఎవడు దొంగిలించలేడు, ఎక్కడికి పోదు. అది పెంచుకునే కొద్ది పెరుగుతూనే పోతుంది అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. అంటే చిన్నప్పుడే వాళ్ళకి అవగాహన కలిగించాడు. మాస్టర్ నాన్నగా అనారోగ్యంగా ఉన్నప్పుడు మాస్టర్ ఎంఏ చదివాడు. కాళ్ళకు చెప్పులు లేకుండా, తలకు నూనె లేకుండా, కొండలకి ఇస్త్రీ లేకుండా కాలేజీకి వెళ్ళాడు. ఏదో 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ కాదు, డిగ్రీ కాదండి, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్. అంటే ఎందుకు వాళ్ళ కష్టం తెలియాలి. కష్టం తెలిస్తేనే వాడు అభివృద్ధి చెందగలడు. ఆ కష్టం తెలియాలంటే వాళ్ళ యోచన శక్తిని కల్పించాలి. అది భరద్వాజ మాస్టర్ వాళ్ళ నాన్నగారు చేసిన పని ఇది. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, వివేకం పెంచుకొని సాత్విక బలం ఆలోచుకుంటే యజ్ఞయాగాది కర్మలు కూడా సఫలమవుతుంది, ఉత్తమైన ఫలితం పొందగలుగుతాము. ఇక్కడ సాత్విక భావం అంటే చిన్న భావం అంటే ఆలోచన తత్వం కలిగిన వ్యక్తి. ఎప్పుడైతే వాడికి ఆలోచనలు ఉంటుందో వాడి సాత్విక భావం మేల్కొంటుంది. సాత్విక భావం అంటే మనకి ఉన్నతమైన భావాలు, ఉత్తమమైన భావాలు. మనసు నిర్మలంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుందండి. మనసు నిర్మలంగా ఉన్నప్పుడే వస్తుంది, అన్ని చెడు ఆలోచనలు వస్తుంది, చెడు ప్రకంపన కలుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ సాత్విక కర్మ అంటే ఏమిటి అంటే వివేకం పెంచుకో, ఆలోచించిన అలవాటు చేసుకో. అందుకే ధీ అంటే బుద్ధి, జిజ్ఞాస కలిగి ఉండు అనే అంశాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ జిజ్ఞాస కలిగిన ఉద్దేశం ఏంటంటే ఆ జిజ్ఞాస కూడా 3 రకాలు ఉంటాయండి. అంటే ఆ జ్ఞానం కూడా 3 స్థితిలో ఉంటుంది. ఒకటేమో అంతఃకరణం, దాని తెలివి. రెండవది సహజ జ్ఞానం. మూడవది పవిత్ర హృదయంతో పూజాది కర్మలు చేస్తుంటే బుద్ధి శుద్ధత కలిగేది మూడవది. ఇక్కడ అంతఃకరణ తెలివి అంటే లోపలే ఆలోచించు, బుద్ధి ప్రయోజనం చెందాలి. రెండవది సహజ జ్ఞానం అంటే ఏమిటి? వ్యక్తులను చూసో వస్తువులను చూసో కాదు, నీళ్ళలో సహజంగా ఆలోచించడంతో నేర్చుకో. సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళ ఒక కుటుంబం, తల్లి తండ్రి, ఒక LKG పిల్లవాడు. వాళ్ళ అన్న వచ్చి 7th క్లాసు. అక్కడ చదువుకున్నాను అంటే ఈ LKG పిల్లాడిని తల్లిదండ్రులు తీసుకుపోయారు. ఎగ్జిబిషన్ చూశాడు, ఆడ సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఉంటాయి కదా, అవన్నీ చూశారు, వచ్చేసారు. ఒకరోజు ఆటలాడుకుంటుంటే LED బల్బు, పాడైపోయిన బల్బు అక్కడ దొరికింది. ఎవరి ఆ LKG పిల్లవాడికి. నాకు బల్బు దొరికింది అన్నాడు. మరి అదే పరిగణ పాలేదు అన్నాడు. అదేంటి నాన్నగారు, మనం సైన్స్ ఎక్స్పెరిమెంట్ పోయాం కదా, అక్కడ అందరూ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అందరూ చెప్తే నేను విన్నాను,
నీళ్ళలో నిమ్మకాయ వేసి ఊపేసి ఆ నీళ్ళలో ఈ ఎల్ఈడి పెడితే అక్కడ వెలిగింది కదా, అలా ఎందుకు మనం చేయకూడదు? చూడండి ఇక్కడ. అంటే ఆ చిన్నపిల్లవాడు ఆ సంజీవిలో ఇంతగా గ్రహించగలిగినాడు అంటే ఏంటి? వాళ్ళని ఆత్మశక్తిని, జ్ఞానశక్తిని, ప్రచోదం, ప్రకంపనల్ని బయటికి వెలుపులు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి అటువంటి శక్తి ఉందండి. మరి ఆ పిల్లవాడు పాడైపోయిన ఎల్ఈడి బల్బు వాళ్ళ నాన్నగా పారేయాలంటే కూడా ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్ లో చూసిన దాన్ని గుర్తు చేసుకుని ఈ విధంగా మనం కూడా చేస్తే ఉత్తమమైన పొందొచ్చు కదా. అంటే ఏంటి? ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్ వాడు, ఆ ఎల్కేజీ పిల్లవాడు ఎంత నిశ్చలతతో, ఎంత ఏకాగ్రతతో గమనించి ఉంటాడు. ఇక్కడ మన మానవ లోకంలో ఎందుకు సహజంగా మనకు ఆత్మజ్ఞానం పొందడం లేదంటే సహజంగా ఆలోచించత్వం మనలో లేకపోవడం వల్ల. అంటే ఏమిటి? శ్రద్ధ లేకపోవడం వల్ల. శ్రద్ధ ఉంటే అన్ని సవ్యమైన భావాలు మనలో కలుగుతుంది, జ్ఞానం లభిస్తుంది. నిత్యం వల్ల యజ్ఞం అంటున్నారు, తపస్సు అంటున్నారు, మరి ఏది ఆశించకూడదు అంటున్నారు, ఆశించే రజోగుణం అంటున్నారు. చూడు మాస్టర్ ప్రశ్న వేస్తున్నాడు, మన సమాధానం చెప్తున్నాడు. ఆశించకూడదు అని అంటున్నారు, మరి ఆశించకపోతే నాకు శ్రద్ధ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా విలువ చేస్తే దాని శ్రద్ధ ఉంటుంది కదా, శ్రద్ధ కలగదు కదా. మరి ఎట్లా చేయాలి? ఏ లక్ష్యం లేకుండా ఎలా పనిచేయగలం? ఆశ లేకపోతే శ్రద్ధ ఉండదు కదా అని మాస్టర్ గారి ప్రశ్న మెలుగుతున్నాడండి ఇక్కడ. అయితే ఆశ లేక శ్రద్ధగా ఎలా చేశారో మనం తెలుసుకో. మొట్టమొదట ఎందుకు చేయాలి? అది సంధ్యావనం కావచ్చు, పూజ కావచ్చు, పారాయణ కావచ్చు, ప్రదక్షిణ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అసలు మాస్టర్ గారి యొక్క ఉద్దేశం ఒకటే ఒకటి, మనిషి ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలి. అంటే అండి మెదడుకు పదును పెట్టాలి, లేకపోతే నిరర్ధకం అనే విషయాన్ని గుర్తు చేయడమే మాస్టర్ గారు పరిప్రశ్న రాయడం కానీ, మతమెందుకు గ్రంథం అందించడం కానీ, ఏ విధంగా అందించడం కానీ, విజ్ఞాన వేదికలు అందించడం కానీ, ఈ 4 మనుషుల్లో నిద్రాణంగా దాగి ఉన్న ఆత్మశక్తి అందామా, లేకపోతే జ్ఞానశక్తి అందామా, లేకపోతే బుద్ధిశక్తి అందామా, దాన్ని తట్టి లేపేదని ఉపయోగపడుతుంది ఈ గ్రంథాలన్నీ కూడా. ఇంకా ముఖ్య సాయన ప్రబోధామృత గ్రంథం ముఖ్య ఉద్దేశం మాస్టర్ గారు కాదండి. దాని ఉద్దేశం భగవద్గీత మనకి అనుసంధానం చేస్తూ వస్తున్నాడు. భగవద్గీత కృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత చెప్పడం ఉద్దేశం ఏమిటి? కృష్ణుడే అర్జునుల ప్రశ్న రేఖించాడు, ఆయనే సమాధానం చెబుతున్నాడు. ఇలా ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు వాడిలో సాత్విక బుద్ధి కలిగిందన్నమాట. ఇది ఆ ఎల్కేజీ పిల్లవాడికి ఏ విధంగా కలిగిందో అలా కలిగించుకుంటే మళ్ళీ అప్పుడు సాత్విక బుద్ధి మనలో ప్రారంభమైందన్నమాట. అంటే ఈ బుద్ధి ఆలోచన తక్కిన ప్రాణులకి ఏదీ లేదు, మనిషికి ఉన్నది అదే జిజ్ఞాస, తెలుసుకుందామని జిజ్ఞాస. అదే మనిషికి ప్రధాన కర్తవ్యం అండి. అసలు ఇప్పుడు మందబుద్ధిని ఎవరు గుర్తిస్తారండి? ఇప్పుడు హ్యాండిక్యాప్ చూస్తున్నాం, మా మెదడు చంచలంగా ఉండడం చూసుకుంటున్నాం, మనకి అన్నీ బాగున్నాయి కదా. అన్నీ బాగున్నప్పుడు నీ మెదడుకి ఎందుకు పదులు పెట్టవు? వాళ్ళు సరిగా లేదు కాబట్టి వాళ్ళు మెదడుకి పదులు పెట్టలేకపోయారు శారీరక లోపం వల్ల. మన శారీరక లోపం ఏమి లేనప్పుడు మన మెదడుకు ఎందుకు పదులు పెట్టలేకపోతున్నాము? అందుకండి బాబా చరిత్రలో ఆయన ప్రతి క్షణం గుర్తియడం అదే, నువ్వు ఎందుకు వచ్చినట్లు, ఎందుకు వచ్చినట్లు, ఎందుకు వచ్చినట్లు. అదే గురుచరిత్ర కూడా వేస్తాడు. ఉత్తరమైన మానవ జన్మెత్తి కూడా నీకోసం నువ్వు శ్రేష చేకూర్చుకోకపోతే నువ్వు ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు అని చెప్పాడని. అంటే అవన్నీ చదివేస్తున్నాం మనం. మరి ఎందుకు అలా హెచ్చరిస్తున్నారు? మనం ఎందుకు శ్రద్ధగా ఉండాలి? అందుకే పరదార్థ మాసగా మనకు సత్సంగం ఇచ్చారు, సద్గోష్ఠి ఇచ్చారు. మీరు చదివింది, వినింది నిరంతరం చర్చించండి. ఎంతవరకు వాస్తవం తెలుసుకోండి. లేకపోతే మనం ఆరాధించే వారి మీద మనకు అనుమానం వస్తుంది. అది రాముడా, కృష్ణుడా, ఏసా, ఎవరైనా సరే కావచ్చు.
ఇప్పుడు అంటే అది యేసు ప్రభు 2 రొట్టెలు 7 చేపలు కొన్ని వందల మంది పెట్టారండి, ఏది పెట్టమని చెప్పండి అని అంటారు. అంటే వితండవాదం. వాడికి మన సమాధానం ఉండదు. మనం ఏం సమాధానం చెప్పాలి? నువ్వు యేసుక్రీస్తు లాగా, ఇది చెప్పాలన్న సమాధానం. నువ్వు సాయిబాబా లాగా, లేకపోతే నువ్వు కృష్ణుడు లాగా, నువ్వు బుద్ధుడు లాగా, నువ్వు రామకృష్ణ పరమహంస లాగా, రమణ మహర్షి లాగా అయితే అది చేయగలం. అది కాకుండానే అదే ఉట్టి మాట్లాడితే ఎలా అవుతుంది? ఒక వస్తువు తయారు చేస్తాం ల్యాబ్లో, 4 కెమికల్ మిక్సింగ్ చేసి ఒక వస్తువు తయారవుతుంది. అది ఎలా తయారవుతుందంటే నువ్వు ల్యాబ్లోకి వెళ్ళాలి, ఆ దగ్గర పరిజ్ఞానం పొందాలి, పొందిన తర్వాత ఆ ఒక నిష్పత్తి పాత్రలో దాన్ని మిక్సింగ్ చేయాలి, అప్పుడు వస్తుంది. అవే చేయకుండానే అదంతా ఉట్టి పూటకం అంటే ఎలా ఉంటుందంటే భూమి గుండ్రంగా తిరగతా ఉందంటే అన్నారు అనుకోండి, ఏడే తిరగతా ఉందంటారు. విమానం పైకి పోతుంది, ఏడ విమానం ఈ పండుని పైకి పోనిచ్చు అంటారు. ఇక్కడ బాగా వాస్తవం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయవాలని విషయం చెప్తున్నాడు. దాన్ని బుద్ధిశక్తి అన్నాడండి, అదే సాత్విక బుద్ధి అన్నాడు. అందుకే బుద్ధిలో 3 రకాలు చెప్పుకున్నాం. అంతఃకరణమైన తెలివి ఒకటి, సహజమైన జ్ఞానం కలగడం ఒకటి, నిర్మలమైన హృదయంతో ప్రార్థన ద్వారా కావచ్చు, స్తోత్రాల ద్వారా కావచ్చు, లేకపోతే విశ్వాసం పారాయణ చేయడంలో కావచ్చు, వాడిలో సాత్విక ఆలోచనకు అవకాశం ఉంటుంది. ఈ 3లో లేకపోతే వాడు మనిషియే కాదు. మనిషి కాదు ఒప్పుకుంటావా? అది మాత్రం ఒప్పుకోం. మరి మనిషిగా ఒప్పుకున్నప్పుడు మనిషికి లక్షణాలు ఏమిటి అది గుర్తించలేకపోతున్నాం. గుర్తించినా దానికోసం ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఆ ప్రయత్నం చేయడానికి అభ్యాసం చేయలేకపోతున్నాం. కాబట్టి ఏదైనా తెలుసుకోవడం ఏమొస్తుంది? ఏమీ రాకపోవచ్చు, కానీ సంతోషం ఒకటి వస్తుంది. ఉదాహరణకండి, మనం బజార్లో పోతూ ఉంటాం, అక్కడ పెద్ద గలాట జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం జరిగిందండి, ఏం జరిగింది నీకెందుకు కానీ అడగతాం. ఎందుకని? తెలుసుకోవడం జిజ్ఞాస, అర్థమని భావిస్తుంటున్నాం. లేదు మన పిల్లలు అనుకోండి, ఒక 6 బయట 10 పాట ఉండి 10 నక్షత్రాలు కనబడతా ఉంటుంది. ఏది మినికి అంటుంది అంటాడు, అది నక్షత్రాలు అంటాడు, దీపాలు అంటాం. ఇది మినికి అంటుంటుంది అని ప్రశ్న మీద వేస్తూనే ఉంటాడు. అంటే సమాధానం ఉన్నా లేకపోయినా అంటే ఏంటి? వాళ్ళు తెలుసుకోవాలనే జిజ్ఞాస. ఇది మనిషి యొక్క నైజం. మాస్టర్ చెప్తున్నాడు, ఇది మనిషి యొక్క నైజం కావాలి. దాన్నే సత్వగుణం అన్నాడు. ఇక్కడ సత్వగుణం అంటే లేదా మంచి పనులు మంచి ఆలోచనలు కాదండి. ప్రశ్నించడం నేర్చుకో, జిజ్ఞాసను పెంచుకో. మనం ఆస్తులు అర్ధార్థులను ఉండిపోతున్నామండి, జిజ్ఞాసలో ప్రవేశించలేకపోతున్నాం. ఆర్తులు కష్టం ఉంది కాపాడు, అర్ధాది నాకు ఇబ్బందిగా ఉంది ఆర్థిక సహాయం చేయి, ఏడవరకే మనం దేవుడికి ఆరాధించుకు వస్తున్నాం. ఆలోచించిన తత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. అలా ప్రయత్నం చేయడానికి భరద్వాజ మాస్టర్ కూడా కనిపిస్తున్నారండి. ఇప్పుడు సాయి తత్వంలో కూడా ప్రబోధాతం చదువుతున్న వాళ్ళకు కూడా ఎందుకు ఆలోచన శక్తి నశించిపోతుంది? అంత ఎందుకండి? ఇప్పుడు ఏం చెప్పండి, అలా చేస్తాం, అవన్నీ మనకు చేత కాదు. ఇప్పుడు చేత విధంగా మనం చేసుకుంటుంటాం. ఇప్పుడు చదువుకుంటున్నామంటే చదువు శ్రద్ధ ఉండే కాదండి. బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బు సంపాదిస్తూ హాయిగా ఉండొచ్చు, ఈ భావనే మనకు ఉంటుంది. అంటే హాయిగా ఉండడానికి చదువుకుంటున్నాం, విద్య యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అనుకోండి, నాకు ఆరోగ్యంగా తెలియదు, నాకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆరోగ్యం ఇంత బాగుంటుందని అప్పుడు దాని విలువ తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగానే సత్వగుణ యొక్క విలువ తెలుసుకుంటే అప్పుడు యజ్ఞము కావు, జ్ఞానం కావు, తపస్సు కాదు, కర్మల సగం పక్కన పెడదాం, మన జీవిత లక్ష్యం సరైన దారిలో వెళ్తుంది, మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం చేసినప్పుడు ఆరోగ్యం ఉండడానికి మనం ప్రయత్నం చేసినట్టు, కానీ ఇది ఆరోగ్యం ఉంటే హాయిగా ఉంటాం కాబట్టి. అలాగే సాత్విక భావన అణచుకుంటే, సాత్విక కర్మలు చేసుకుంటుంటే అదొక ఆనందం.
అలా ఎప్పుడైతే పనిచేస్తుందో మళ్ళీ హార్మోన్స్ డోపమైన్, సెరోటోనిన్, ఆస్ట్రోజిన్, ఈ హార్మోన్స్ మనలో ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడు మంచి పని చేసినప్పుడు అటువంటి ఉత్పత్తి అవుతుంది, అప్పుడు ఆనందంగా ఉంటుంది. అలాగగా రజోగుణం తమోగుణం అనుకోండి, అదే హార్మోన్స్ మన శరీరానికి హాని చేస్తుంది. ఇంతగా ఆలోచించండి ఎలా ఉంటుందో. కాబట్టి ఇక్కడ మనం చేసే ప్రతి పనిలో కూడా సంతోషం కావాలి, ఆనందం కావాలి. మన సంతోషం ఆనందం కావాలంటే దానికి విలువ తెలుసుకోగలగాలి. ఇలా ఏదైనా సరే విషయం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పడకేసి పడుకుంటామండి, ఎలకలు పడుకుంటాం, మనం కాసేపటికి ఒత్తికలు పడుకుంటాం. నేను ఒత్తికలు పడి కాసేపు సంతోషంగా ఉంటాం, ఎలకలు పడి కాసేపు సంతోషంగా ఉంటాం కాబట్టి అలా చేసినట్టుగానే ఏదైనా విషయం తెలుసుకుంటేనే బాగుంటుంది. అలా తెలుసుకోవాలని తపన మనలో కలిగించేసి సత్వగుణంలో అలవర్చాలని భరద్వాజ మాస్టర్ గారు మనకి ఈ సత్సంగాన్ని అందించాడండి. అందుకని ఇప్పుడు పూజ కూర్చుని అనుకోండి, అది సత్యనారాయణ వ్రతం కావచ్చు, లేదా ఇంకా యజ్ఞాలు చేస్తుంటాం కదా, హోమాలు కావచ్చు. అప్పుడు హోమం చెప్పే ఆ పౌరోహితుడు దీని అర్థం ఇలాదండి, ఎందుకు ఇలా ఇటుకలు కడుతున్నాము, ఎందుకు 20 డిగ్రీలు పెడుతున్నాము, ఆ 20 అంత అర్థం ఏమిటి, హోమం అప్పుడు ఎందుకు చేస్తున్నాము అని చెప్తే, అయ్యారా అవంతా మాకు పడలేదు కానీ ముందు లిస్ట్ రాసి అంటాం. లేదా ఏదో విధంగా మీరు చెప్తా ఉంటే నేను చేస్తామంటుంటాం. మరి అది సాత్విక లక్షణం అవుతుందంటారా? ఎటు ఖర్చు పెడుతున్నాం, ఎటు చేస్తున్నప్పుడు మరి సాత్వికమైన ఆలోచన చేసుకోవచ్చు కదా. అలా చేసేది ఏదైనా సరే అది యాత్రికం అవుతుంది. ఇప్పుడు మనం చేసే పని అదే. ఏ పూజ పెట్టుకున్నాం అనుకోండి, అయ్యో చెప్తుంటాడు పాపం, ఇందుకు ఇలా చేస్తారు, ఏందో అయ్యో గంట సేపు, స్వామి టైం అయిపోయింది స్వామి త్వరగా కానీ అంటాను. అంటే ఏంటి, మనం చేసే పూజ తెలుసుకోవాలని జిజ్ఞాస మనలో లేదు. ఇంకా నా జీవితం గురించి నాకు ఆలోచన కోసం తెలుసుకోవాలని ఆలోచన ఎలా కలుగుతుందండి? ఆలోచన లేనివాడు మతిహీనుడు. అందుకని జిజ్ఞాస పెంచుకో. కష్టపడి డిగ్రీ బైపీసీలో చేరుతున్నారండి, దాని యొక్క విలువ తెలుసుకొని చేస్తాడని లేదు. ఏదో డాక్టర్ ఇంజనీర్ అయిపోతే మన ఏదో కాలం గడిపుకోవచ్చు, అదొక సంతోషం, దాన్ని రజోగుణం అన్నారు. అలా కాకుండా కాఫీ కూడా పాస్ అవ్వాలి, అది తమోగుణం అన్నారు. అలా కాకుండా అసలు విలువ తెలుసుకొని చదివేవాడు సాత్విక భావాలన్నారు. అంటే ఇవన్నీ ఆలోచిస్తే మనం చేసే పూజ ఏ విధంగా ఉంది, అది ఏ భగవంతుని పూజించవచ్చు కాక. ఇప్పుడు సాయి అంటే సాయిని పూజిస్తున్నాం, లేదా వెంకటేశ్వరాన్ని పూజిస్తున్నాం, లేదా దుర్గమ్మను పూజిస్తున్నాం, లేదా శివుని పూజిస్తున్నాం. ఏం పూజిస్తున్నాం? ఏదో మనకి లాభిస్తుందని పూజిస్తున్నాం. అట్లా చేయకూడదని కాదండి. ఇక్కడ ఆశించకుండా చేయకూడదు చెప్పడం లేదు. ఇక్కడ ఇలా చేస్తూ ఉంటే శ్రద్ధగా చెప్పాడండి. అలా శ్రద్ధగా ఆశించే కావచ్చు కాక చేస్తూ ఉంటే క్రమంగా పువ్వు పిండి కాయ పండైనట్టుగా మారుతుందో అలా మారడానికి అవకాశం ఉంది. అందుకే అర్జునుడు అంటాడు, ఇంత చెప్తున్నావయ్యా మాకు ఎలా వీలవుతుంది అన్నప్పుడు అభ్యాస వైరాగ్యాల ద్వారా. అందుకు మన పెద్దలు నిరంతరం 3 పూట సంధ్యావనం చెప్పడం, ఉదయం పూట దీపారాధన చేయమని చెప్పడం, సూర్య నమస్కారం చేయమని చెప్పడం. అలా చేయగా నీకు సాత్విక ఆలోచించడానికి క్రమక్రమంగా అవకాశం ఉంటుంది. ఏది? పువ్వు పిండి కాయ పండు అయినట్లుగా. ఇక్కడ చెప్పడం ఉద్దేశం అంటే ఆశించి చేయకూడదని కాదండి, ఆశిస్తూ మాత్రమే చేస్తున్నాం కాకూడదు. ఈ యొక్క పాయింట్ అర్థం చేసుకోవాలి మనం. ఆశించి చేయకూడదు అనడం తప్పు. ఎందుకు బాబాని అంటాడు, నా దగ్గర కోరికలతో వచ్చేవారే రాణిస్తాను, ఆ తర్వాత కోరిక లేని స్థితికి వాళ్ళు వస్తారు. ఇక్కడ కోరికలతో రావచ్చు, కోరికలు కోరుతూనే ఉండకూడదు. మన పిల్లవాళ్ళు అనుకోండి,
వాడికి సహాయం చేస్తూనే ఉంటే మనకి ఏమనిపిస్తుంది, ఏంటంటే సహాయమే చేస్తుంది, వాడి కాలం ఎప్పుడు నిలబడతాడని ఆలోచిస్తాం కదండి. అంతటి విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఆయనేమో బ్లాంక్ చెక్ ఇస్తున్నాడు, రాసుకోండి అనేసి. నాకు బ్లాంక్ చెక్ పడలేదని నాకు 10 రూపాయలు ఖర్చు కదా అడుగుతున్నాం మనం. తండ్రికి సర్వం తెలుసు, ఆయన తెలియదంటే ఏముంటుందండి. నువ్వు ఎదురు నువ్వు రాసుకోవాలంటున్నాడు ఆయన. నాకు రాసుకోవడం నాకు ఓపిక లేదు, నాకు ఖర్చు 10 రూపాయలు కావాలంటున్నాం. అది మన కోరికలో ఉండే ఉద్దేశం. అది ఆయన ఇటు భగవంతుడి నుంచి ఎవడికి సర్వాన్ని పొందుతాడో, సర్వాన్ని అన్నాడండి ఇక్కడ, అంటే త్రికరణ శుద్ధిగా ఏది చేసి భగవంతుని పొందుతాడో వాడు మాట చెప్పాడంటే అది జరిగి తీరుతుంది. బాబాకి ఎలా జరిగింది, కృష్ణుడికి ఎలా జరిగింది, రాముడికి ఎలా జరిగింది, ఎందుకు జరిగిందంటే వాళ్ళు సాత్విక భావాలతో, సాత్విక ఆలోచనలతో త్రికరణ శుద్ధిగా ఆ భావాన్ని పొందుపరుచుకొని అనుభూతి చెంది వాళ్ళు మాట్లాడిన మాటని ప్రకృతే దాని శిరస వహిస్తుంది. అది దాని సంకల్ప సిద్ధి. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఆ సంకల్ప శుద్ధిలో నీకు సాత్వికుడు అలవరుచుకో. ఇక సాత్విక భావాలు అంటే ఏమిటండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందుకే మన పెద్దలు ఇవన్నీ చెప్పకుండా సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ఓం శాంతి 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 అని ఎందుకు చెప్పారండి? అంటే నేను ఒక్కడే బాగాలి, నా కుటుంబమే బాగాలి కాదు. అది రజోగుణం తమోగుణం నుంచి నువ్వు సాత్విగుణం ప్రవేశించు. అందుకని భగవంతుడు చెప్పిన నడుచుకుంటే ఆయన సర్వాన్ని సాధిస్తాడు. అందుకే వాని ఆగమంటే ఆగింది, అగ్ని ఆగమంటే ఆగింది. అంటే అండి భగవంతుడే ఆత్మతత్వం ఆ మహనీయుల్లో ప్రవేశిస్తుంది. ఇవంతా ఎందుకు చెప్తున్నాడు కృష్ణ భగవద్గీతలో? మానవుడు మహనీయుడు కావాలి, మహనీయుడు మహాత్ముడు కావాలి, మహాత్ముడు దైవ సంబుద్ధుడు కావాలి. పురోగతి ఉంటే కదండి ఆనందం ఉంటుంది, లేదా ఎలా ఉంటుంది ఆనందం చెప్పండి. పురోగతి కోరుకుంటే ఎవరైనా ఉంటాడా? నేను ఉన్న స్థానం ఉండాలి ఎవరు కోరుకోం. మరి ఎట్లా దీని పరిష్కారం? ప్రయత్నం చేయి, అభ్యాసం చేయి అని చెప్పడం ఒక ఉద్దేశం అండి ఇక్కడ. అంటే ఆ మహనీయుడే భగవంతుని యొక్క స్వరూపము. ఏది ఈ దివ్యశక్తులు కలిగిన వాళ్ళు కూడా భగవంతుని యొక్క స్వరూపము. అది ఇక్కడ మనం గమనించవలసింది. శ్రీకృష్ణుడి పట్ల ఇంద్రుడు చాలా పొరపాటు చేశాడు, దేవతలతో పొరపాటు చేశాడు. కానీ శుకుడు అట్లాంటి వాళ్ళు అటువంటి పొరపాటు చేయలేరు. దాని ఉదాహరణ గోవర్ధన పర్వతాన్ని పూజించమని చెప్పడం. అందరూ ఇంద్రుడు పూజించాలనుకుంటే, అంటే ఇంద్రుడే కదా ఇది వర్షానికి, అగ్నికి, గాలికి అన్ని అధిపతి. ఆయన పూజిస్తే మన సకల భోగాలు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన పూజిస్తున్నప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? పర్వతాన్ని పూజించమని అన్నాడు. అంటే ఏమిటి? సకల సృష్టికి కారణమైంది ఆ పర్వతాల వల్లే నీకు వర్షం పడడం, అన్ని పడడం, మేత కడడం కాబట్టి నువ్వు పర్వతాన్ని పూజించమన్నాడు. వెంటనే ఇంద్రుడు కోపం వచ్చింది. కోపం వాళ్ళ వర్షం కురిపించాడు. అప్పుడు గోవర్ధన పర్వతం కృష్ణుడు ఎత్తాడు. అప్పుడు కానీ ఇంద్రుడికి బుద్ధి రాలేదు. ఇవన్నీ మనం చదువుతుంటామండి. వీడి ద్వారా మనకేం తెలుసుకుంటున్నాము అంటే లోకంలో అహంకారం ప్రతివాడు కూడా భగవంతుడికి దూరం అవుతాడు. అందుకని కృష్ణుడు నన్ను పూజించని చెప్పకుండా పర్వతాన్ని పూజించమన్నాడు ఒకటి. అలా కాకుండా నన్నే పూజించని చెప్పాడు అనుకోండి, ఈ కలియుగంలో ప్రతివాడు అలా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ అవకాశం ఉంది వాళ్ళు చెప్పకపోయినా కూడా ఆ విధంగా ప్రవర్తించేవాడు ఇప్పుడు కోకొరలుగా ఉన్నారు. బాబా కూడా స్తంభాన్ని పూజించమన్నాడే కానీ నిన్ను పూజించమని చెప్పలేదు. ఇక్కడ ఆలోచించాలి. స్తంభాన్ని ఎందుకు పూజించమన్నాడు? మనకి కర్త కర్మకు ఆయనే కదా, ఇక్కడ ఆయన కదా పూజించాలి అనే ఆలోచన ఎవరికి తోచలేదు. ఉదాహరణకి చాంది పటేల్ అండి, ఉర తగ్గిపోయింది, వచ్చాడు, చిలుము అడిగాడు, చిలుము అడిగాడు,
నిప్పు కొట్టాడు, నిప్పు వచ్చింది, నీరు వచ్చింది. ఆయన గొప్ప మహిమలు గలవాడు అనుకున్నాడే కానీ ఆయన సాక్షి సద్గురు అనే భావన శాంతి పట్ల కలిగిందా? లేదు. మహాసభలో కలిగింది. కారణం ఏమిటి? మహాసభలో సాత్విక భావం, శాంతి పట్ల రజోభావం. అక్కడ తెలపడం ఉద్దేశం అంటే మనం ఈ మాయలో పడకూడదు అనే విషయాన్ని గుర్తించాలండి. అంటే కృష్ణుడు చెప్పాడు, చేశాడు. ఇక్కడ బాబా చెప్పాడు, సమ్మానం గురించమన్నాడు, అలా చేయడం. దీనికే మనకి సాయిలంతగా వస్తుంది గురు పూర్ణిమ అనే అధ్యాయంలో. స్తంభాన్ని గురించమన్నారు అంటే ఆ ద్వారకమాయకి మూలం ఏంటి? స్తంభం. కాబట్టి ఈ సృష్టికంత దేవతకు అధిక కారణం ఎవరు? సద్గురువు. కాబట్టి వారి మాటను తూచా తప్పకుండా నువ్వు పాటించు. పాటించి నువ్వు సాత్విక బాల పెంపొందుతుందండి. అప్పుడు సాత్వికులు కర్మలే చేస్తారు, సాత్వికులు పనులే చేస్తారు. ఇప్పుడు బాబాతో సహవాసం ఉన్న వాళ్ళు ఎంతమంది సాత్విక బాలు ఆలోచించుకోలేదు. దీక్ష చూసుకుందాం, పురందర తీసుకుందాం, తెలంగాణ గలవంకర తీసుకుందాం. అందుకని సద్గురు యొక్క సాన్నిధ్యము, సద్గంధ పఠన, సంసారం అనే విషవృక్షానికి 2 అమృత ఫలాలని చెప్పాడండి. సంత విషవృక్షం, అమృత ఫలాలు 2, ఒకటి సత్సాంగత్యము, ఒక సద్గంధ పఠన. ఆ 2 గల పట్టుకోగలమంటే ఈ విషయం కూడా వృక్షం కూడా అమృతమైన అవుతుంది. అందుకు సద్గురు మాటని నువ్వు విశ్వసించు, పాటించు. సద్గురుని ఆశ్రయించిన తర్వాత నీకు చింతక తావులేదు అని బాబా మాట చెప్పిన అర్థమే, కృష్ణబాబు చెప్పిన భావము 2 ఒకటే వస్తుందన్నమాట. ఇక్కడ ఆ ఉపాయమును తెలుసుకోగలగాలి. ఇప్పుడు సుఖమాషి లాంటి వాళ్ళు అహంకారం ఎక్కడ కనిపించలేదు. అంటే ఎందుకు కనిపించలేదు? కృష్ణుడు ఒకటే అనే భావన కాబట్టి. అంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పడం కాదండి, ఆ భావాన్ని నిరంతరం నువ్వు మనసులో చింతన చేసుకుంటూ ఉండడం కాదు, ఆ అనుభూతి పొందు తానే అయి ఉండడమే అహం బ్రహ్మాస్మి నాకు అర్థము. కాబట్టి ఈ మహర్షులు పెంపొందిన జ్ఞానాన్ని, వాళ్ళ తపస్సుని, ఆ ధనాగారాలని రాజసులు దోచుకుపోకుండా చూసే కాపలాదారుడు ఎవడైతే ఉంటాడో వాడు అవతార పురుషుడు అన్నాడండి ఇక్కడ. అంటే ఇది బాగా అర్థం చెప్పుకోవాలంటే మన మహర్షి తపస్సు ఇష్టంతా వ్యాపించి ఉంది. ఆ తపస్సు వృధా కాకుండా భగవంతుడు మానవ రూపంలో అవతరించి ఆ తపస్సు యొక్క విలువను మనకు తెలియజేస్తున్నాడండి. అట్లని ఆయన కాపలాగా సేవ చేపిస్తే అది మనం చులకనంగా చూస్తున్నాం మనం, ఎందుకంటే మనకు అత్యధికంగా వచ్చాడు కాబట్టి. అలా చులకనంగా చూడొద్దు అని చెప్తున్నానండి కృష్ణ. సముద్రం దగ్గర వెళ్ళామండి, నా కాళ్ళ దగ్గర తగులుతుంది, నా కాళ్ళకు తగులుతుంది, అల్లాడు తగులుతుంది, అబ్బా నాకు పాద పూజ చేస్తుంది అని గర్వంతో ఏమవుతాం? కలాపలకు పోతే ముంచేస్తాం. అంటే ఇక్కడ అహంకారం పనికిరాదు, చాలా జాగ్రత్తగా మసులుకో అని వివరిస్తూ ఉన్నాం. ఇవంతా విన్న తర్వాత మనం వెంటనే మారాలనుకుంటున్నాం. మారాలనుకుంటే మారలేవు, అనుకుంటే మారలేవు. కోపం రాకూడదు అనుకుంటాను, అనుకుంటే రాకుండా ఉండదు. మరి ఎలా అని ఆలోచించు. అంటే దైవీ సంపద రమ్మంటే రాదు, సత్వగుణం రమ్మంటే రాదు. సత్వగుణం ఏమిటో తెలుసుకున్నంత మాత్రం రాదు. రమణ మహర్షి దగ్గరకు వచ్చాడండి, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటున్నాడండి. అప్పుడు రమణ మహర్షి అన్నాడు, అలా అనొద్దు నాయన, ఎప్పుడు చేయవద్దు అన్నాడు. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి? మనం నిజంగా ఏ అయి ఉన్నామో అది నేను. మరి నేనైనప్పుడు మనం అనుకోవడం ఎందుకు? దాని మాట వివరిస్తున్నాడు. నా పేరు భరద్వాజ, నేను భరద్వాజ అయినప్పుడు భరద్వాజ భరద్వాజ అనుకోవడం వల్ల ఏమున్నది? భరద్వాజ కానప్పుడు అనుకోవాలి, అందరూ అనుకుంటాను. ఇక్కడ నా పేరు చంద్రబాబు అనుకోండి, నేను చంద్రబాబు దక్కించడం ఎందుకు అంటే చంద్రబాబు కాదని అర్థం. అలా భావించవద్దు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞాన బ్రహ్మ, ఆయన ఆత్మ బ్రహ్మ అంటున్నావంటే అది నువ్వు కాదని అర్థం.
అయినప్పుడు అనడం ఎందుకు అంటే ఇక్కడ మొత్తం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడంటే అండి, మనం ఏమిటో తెలుసుకో. నువ్వు పుస్తకాలు చదివితే మాత్రం నీకేమి రాదు. ఆ పుస్తకాలను చదివి ఆ మర్మం తెలుసుకొని అనుభూతి పొందిన వాడిని ఆశ్రయిస్తే తప్ప నీకు రాదు. ఈ శంకరాచార్య కూడా అదేమాట అంటారండి, బ్రహ్మ అహమస్మి ఇది విభావయంత అన్నాడండి. అంటే నేనే బ్రహ్మము అని విశేషముగా భావన చేసిన వాడు, అటువంటి మహాత్ములకు నమస్కారం అని అర్థం అండి శంకరాచార్య చెప్పడం. బ్రహ్మ అహమస్మి ఇది విభావయంతి ఎంత విభావయంత అన్నాడండి. అంటే భావన వేరు, విభావన వేరు. భావన అంటే ఇక్కడ అది చెప్తున్నాడు, తాను బ్రహ్మము కాని వాడు బ్రహ్మము అనుకోవడం భావన. నేను బాబు గారు బాబు గారు బాబు 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 అని తలుచుకోవడం భావన. విభావన ఏమిటి? నేనే బాబు అయిపోవడం విభావన. ఈ వాక్యాలను ఎందుకు చెప్పుకుంటున్నాడు ఇక్కడ భరద్వాజ మాస్టర్? ఇక్కడ మాటలు కాదు, ఆచరణ ప్రయత్నించి. ఇప్పుడు బాబా నా గురువు దయ వల్ల నేను గురుస్వరూపుడయ్యాను, మీరు అలాగే అవ్వండి అని చెప్తున్నాడు. మాతృ చెప్పేదంతా అదే అన్నట్టు. బైబిల్ కృష్ణుడు యేసు ఏం చెప్పాడు? మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని భగవంతుడు చేర్చడానికి నన్ను భగవంతుడి దగ్గర పంపాడు. మీరు కూడా తండ్రి దగ్గర బిడ్డలు కాకండి, మీరు దేవుని కుమారులు అవ్వండి అని ఆయన చెప్తే తండ్రి దగ్గర బిడ్డలు కదండి బాబా చెప్పాడు. అందుకు మహాత్ములు యొక్క అవసరమైన ఆంతర్యము. కాబట్టి ఇక్కడ భ్రాంతి వదిలి నిజత్వం తెలిసినప్పుడు, వాస్తవం తెలుసుకున్నప్పుడు దానిని విభావన అని అంటారు. మనం బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన బ్రహ్మజ్ఞానం, మన తత్వజ్ఞానం అనిపించడం ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నీకు మొదలవుతుంది. అలాగే ప్రయత్నం చేయకుండా అలా అనుకోవడం మాత్రం అది నిజం కాదు. ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, ఈ నేను ఫోన్ అంటుందా? మామిడి పండు ఉంది, తను రుచిగా అంటుందా? నేను భక్తుడిని సరే, నేను భక్తుడిని అంటున్నాను. నువ్వు భక్తుడు అనుకోవడం ఎందుకు? వీడు చెప్తే మనకు అర్థమవుతుందండి. ఈ బ్రహ్మము తత్వం పక్కన పెడదాం. నేను భక్తుడినండి అంటాను. నువ్వు భక్తుడిని అనడం ఎందుకు? నువ్వు భక్తుడు కాబట్టి నువ్వు భక్తుడు అంటున్నావు. నువ్వు బాబు కాదు కాబట్టి నువ్వు బాబు అని జపిస్తున్నావు. నువ్వు భరత కాదు కాబట్టి భరత జపిస్తున్నావు. నువ్వు బ్రహ్మతత్వం కాదు కాబట్టి అహం బ్రహ్మ నువ్వు జపిస్తున్నావు. బ్రహ్మము తానైన వాడు బ్రహ్మం అని చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇంకా మాట ఎక్కడ ఉంటుందండి? లైన్ అయిపోయిన తర్వాత ఇక మాట అనేది ఉండదు. సముద్రంలో ఉపమమ్మ లోతు తెలుసుకోవాలని ప్రవేశించిన తర్వాత ఇక తన ఉనికి కోల్పోతుంది. ఉనికి కోల్పోయిన తర్వాత నేను ఉపమన అని అంటుందా అనడానికి అవకాశం కూడా లేదు. అదే చెప్తున్నాను ఇక్కడ. బ్రహ్మం ఎక్కడో కూడా చాలా బ్రహ్మని అనదు. ఈ పదాల వాడుతుంటుంది, బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ ఇది చెప్తూ ఉంటారు. అది చెప్తే మనకు అర్థం కాదు, ఇదే పెద్ద జ్ఞానం అనుకుంటున్నాం. ఇక్కడ మాస్టర్ గారు వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. క్షుణ్ణంగా ఈ ప్రవచనాలంతా కూడా భగవద్గీత సారాంశాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఇది జాగ్రత్తగా పదే పరిశీలనాత్మకంగా ఆలోచించని శ్రవణం వింటే తప్ప ఇది మనకు అవగతం కాదు. ఎదురే ఈ గొడవంతా ఎందుకండి, నేను బాబాలు పూజ చేసుకోవచ్చు చాలు, నాకు ఇవన్నీ నాకు వద్దు అని అనుకుంటుంటాం మనం. ఎందుకు ఈ సోది అంటాను, ఎందుకు ఈ సత్సంగా ఈ అంతా ఎందుకు అహం అంటున్నావు, బ్రహ్మ అన్నావు, మాయ అన్నావు, ఇవంతా నాకు పడలేదండి. ఎన్ని పరాణి చెప్పండి, నేను ప్రదర్శన వేయాలి చెప్పండి, నేను ట్యాంకాయ జుల్లు వేయాలి చెప్పండి, అది చేస్తాను అని భావించేవాళ్ళం మనం. అందులోంచి బయటకు తీస్తున్నాడు. నేను ధనం రాసులు రాదు ఇస్తాను రా అంటే అడిగేవాడు లేడని బాబా. ప్రధాన మాస్టర్ గారు కూడా నేను పాయసం వడ్డించాను జురుకోండి రా అంటే కూడా అది తీసుకుని కింద పోసుకుంటున్నాం. సత్సంగంలో ప్రవేశించాము కానీ దాన్ని ఆస్వాదించడం లేదు. ఇక్కడ ఆస్వాదించమని, సద్వినియోగం చేసుకోమని
ఇటు బాబా ఇటు మాస్టర్ గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడండి. అందుకే ఇటువంటి వితరణంగా మనం వాదిస్తామని పెద్దలు ఏం చెప్పారంటే, ఊరని ఇవంతా నీకు పడలేదు, నువ్వు పెద్దల వద్ద మాత్రమే శాస్త్రాలు తెలుసుకోరా నాయన, నీ సొంత చెవితో నువ్వు చదవబడలేదు. అలా వాళ్ళు ఆశిస్తేనే ఏది మంచో ఏది తెలుస్తుంది, ఏది చేయాలో ఏది చేయకూడదు తెలుస్తుంది. ఇప్పుడు బాబా యొక్క జీవితం ఏంటి? ఏది చేయాలో చెప్పడం, ఏది చేయకూడదో అది చేయకూడదు. అదే బాబా చెప్తున్నాడు. మహాత్ములతో చెప్పేదంతా కూడా అదే. లేకపోతే ఏమవుతుందంటే అతిథిని విరిగిపోతుంది. ఒక ఇద్దరు పండితులు వచ్చారు, వాదించుకుంటున్నారు. అది ఎదరు తగదు. ఎందుకని? ఈ నలుగురిలో నేను తక్కువ అవుతానని నా భావన, ఆయన తక్కువ అవుతాడు ఆయన భావన. ఇలా వాదించుకుంటూనే ఉంటుంటాం. ఎందులో గురించి? ఉపనిషత్తుల గురించి, లేదా వేదం గురించి, లేదా భగవద్గీత గురించి. మరి ఉపనిషత్తులు ఏం చెప్పారు, భగవద్గీతలు ఏం చెప్పారు, వేదంలో ఏం చెప్పారు? చిత్తప్రజ్ఞే ఉండమని చెప్పాడు. మానవాళకి అంటే పొగడ్తకి తెగతికి సమానంగా చూసుకోమని చెప్పాడు. మరి ఎందుకు ఈ పోటీతత్వం అనే ఆలోచన ఆ ఇద్దరు పండితులు లేదు. అందుకే బాబా అంటాడు, బాబా సూక్తులు లేదు ఏదంటూ లేదు, లేదంటే ఏది లేదండి. అందుకే స్థాయి లీల అమృతం, అన్ని మతాల సారాంశం, అన్ని సాంప్రదాయాల సారాంశం, అందరి మహాత్ముల యొక్క విజ్ఞానం అంతా కూడా మనకి స్థాయిలంతో లభిస్తుందండి. అందుకని మాస్టర్ కదా నిత్యపారాయణ చెప్తున్నాను ఇక్కడ. అంటే ఏంటి? అసలు తత్వాన్ని తెలుసుకో. అలా తెలుసుకున్నప్పుడు నీకు సులభమైన ఆధ్యాత్మిక తత్వం నీకు అవగతం అవుతుంది. ఇప్పుడు ఈ సారాంశం అంతా కూడా మనకి అర్థమే కాలే ఇప్పటి వరకు. ఒప్పుకుంటాం మనం ఇక్కడ. బాబా సూత్రం ఒకటి పెట్టుకుంటే చాలు. సత్వగుణం రావాలన్నా, సాత్వికర్మ చేయాలన్నా ఒకే ఒక సూక్తి, నేను నీలో ఉన్నా నువ్వు నాలో ఉన్నావు. ఇది భావన కాదు, విభావన చేయాలి. భావన అంటే ఈ పదం వల్లించడం. నేను నీలో ఉన్నా నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నా నువ్వు నాలో ఉన్నావు. ఇది భావన. ఇది భావన. బాబాలో నేనున్నా, నాలో బాబా ఉన్నాడు అనుకున్నప్పుడు ఈ సృష్టి అంతా కూడా బాబా యొక్క తత్వం మనకు కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతాం? సుఖ దుఃఖాల సమభావం చూసుకుంటాం. అది విభావన. అది శంకరాచార్య చెప్తుంది. దాన్ని గుర్తించండి. అలా కాకుండా ఊరికే వాచ దాన్ని వల్లిస్తుండడం వల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇద్దరు పండుగలు వాదించుకున్నారు ఎవరు గొప్ప అని. ఎవరు గొప్ప అయితే ఏముంది? ఎవరు గొప్ప? భరద్వాజ మహర్షి వేదాలు ఆయన చదవలేకపోయాడు. కొంత రాజు చూసి ఎంతో ఆయుర్దాయం ఇచ్చినప్పటికి కూడా. మరి అదే గురు చేతుల్లో వేద పండితులు వచ్చి మాకు మీరు ఓడినట్టుగా నా పత్రాలు ఇవ్వమన్నప్పుడు శివుడు వివరిస్తాడు కదండి. పండితుడు అంటే సమదర్శనం కలిగి ఉండాలి. మరి సమభావం లేకుండా నువ్వు ఎక్కువ వాడు తప్పు అంటున్నావు కదా, అప్పుడు వేళ పండితుడు అవుతాడు. చిన్నలా అది పెద్దదే కాదు, ఇది ఆలోచిస్తే చిన్నది. ఆ సూక్ష్మంగా తెలుసుకుంటే మనకి ఆ సూక్ష్మాన్ని మనం విస్మరిస్తున్నాం. సూక్ష్మంలో మోక్షం అని పదం వింటాం మనం. సూక్ష్మంలోనే మోక్షం ఉంది. ఇప్పుడు ఇంత గంటలు వివరించుకున్నాం కదండి, వీటి మొత్తం సూక్ష్మం ఒకే ఒక చెప్పుకున్నాం. నేను నీలో ఉన్నా నువ్వు నాలో ఉన్నావు. లేకపోతే ఇది 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 కష్టంగా ఉంటే నువ్వు చూసేంత కలిసి నేను. ఇది ఇంకా కష్టం అంటే నువ్వు ఎవరికి పెడితే అది నాకు పెట్టినట్లే. మరి ఈ ఒక్క వాక్యం సూక్ష్మం తెలుసుకుంటే వాడు ముక్తే కదండి. దీనికి ఉదాహరణ లక్ష్మీబాయి. ఆకలిగా ఉందన్నాడు బాబా, గబక రొట్టె తీసుకొచ్చింది, కుక్కకేసాడు, ఆయన చెదబుచ్చుకుంది. అప్పుడు బాబా ఏం చెప్పాడు? దానికి నోరు లేదమ్మా, దానికి ఆకలి ఉంది కదా అన్నాడు. ఆ ఒక్క పాయింట్ ఆమె పట్టుకున్నది గట్టిగా. మరి 9 రూపాయల నాణాలను పొందగలిగిందంటే సూక్ష్మంలో మోక్షం కాదంటారా? ఆ విధంగా మేగుడు మనకి సూక్ష్మమైన పద్ధతి అయితే మనకి దాని విలువ తెలియదండి. పెద్దగా ఆర్భాటాలు చేస్తే ఇదే పెద్ద సాధన అనిపిస్తుంది మనకి. ఇంకా డబ్బిస్తే ఇంకా అది పెద్ద ఆధ్యాత్మికం అనిపిస్తుంది. సాయినాథుడు కానీ, రామకృష్ణ కానీ, యేసు ప్రభు కానీ, ప్రవక్త కానీ
వీళ్ళందరూ కూడా ఎంత సులభంగా మన మధ్యలోకి వచ్చి మనల్ని మంచి మార్గం ఉంచడానికి ఎంతగా ప్రయత్నం చేశారనే విషయం గురించి మనం గుర్తించలేకపోతున్నాం. పొరుగింటి పుల్లపు రుచి, మన ఇంట్లో వంటిది మనకి పనికిరాదు. వాళ్ళు సన్నిధిగా వచ్చేసారు మన దగ్గరికి, మనం ఇప్పుడు గుర్తించలేకపోతున్నాం. ఎప్పుడు మాట్లాడుతూ వింటాము. ఇప్పుడు పక్కన కూడా ఆన్ చేయమని చెప్తే మన పిల్ల విన్నట్టుగా మనం చేస్తే మనం విన్నాం. అంటే ఇవన్నీ ఎందుకు మాస్టర్ దగ్గర గుర్తిస్తున్నారంటే బుద్ధిని మేల్కొల్పుంటారు ఆయన. ఎందుకు అనవసరంగా ఆయుధం తరిగిపోతుంది, ఉన్న సమయం తక్కువ, చేయవలసిన పని చాలా ఎక్కువ ఉంది. ఇది గుర్తుపెట్టుకుని కూడా చాలు. అందుకే బుద్ధుడు అంటాడు, మృత్యువుని ధ్యానించు, మృత్యువుని జయించు. ఏంటి ఆ పదం ఏంటి? రావణ అంటాడు, అరుణాచలేశ్వర నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను మింగేస్తావు అన్నాడు. చూడండి వీటి పట్ల ఎంతటి గూఢార్థం ఉంది, సూక్ష్మమైన అర్థం ఉంది. ఆ సూత్రాలు పట్టుకోగలిగాను అనుకోండి, రావణ మధ్య చెప్పింది మనం ఫాలో అయిపోతాం, బుద్ధుడు చెప్పింది మనం ఫాలో అయిపోతాం, బాబా చెప్పింది మనం ఫాలో అయిపోతాం. అంటే ఎవరికి ఇష్టమని వాళ్ళకి. ఆ విషయాన్ని ఇక్కడ గ్రహించినప్పుడు ఏమవుతుందంటే మనలో ఈ రజోగుణము తమోగుణ భావాలు గాలికి ఎగిరిపోతుంది. సాత్విక భావాలు అలవర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు సాత్వికమైన కర్మలు చేయగలుగుతాం. అలా సాత్వికమైన కర్మలు చేయనప్పుడు ఏమవుతుందంటే ఆనంద అనుభూతిని మనం పొందగలం, ఆనందో బ్రహ్మ అందుకోగలం. కాబట్టి జపమైనా, పూజ అయినా, యజ్ఞమైనా ప్రధానంగా మనం ఏం చేస్తున్నాము అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవడో ఒక నోట ఉపదేశం చెప్తాడు ఇలా చేయరా అనేసి, కానీ ఎంత మాత్రం అర్థం ఉందా, పరమార్థం ఉందా అనే విషయం ఎవడు గుర్తించడు. ఇంకోడు ఏమంటాడు, నేను చేస్తున్నాను ఫలితం రాలేదంటే ఎవడే చెప్తాడు, ఇంకా చేయరా ఫలితం రా వచ్చేతరకు అంటాడు. అంతేగాని సాత్విక వాళ్ళు అలవర్చుకో మాత్రం చెప్పడు. ఇప్పుడు నేను అనుకోండి, నా దగ్గరకు వచ్చారు, వచ్చిన తర్వాత ఏం లేదయ్యా పాలన చెయ్యి, జపం చెయ్యి అని చెప్పారు. మీరు చేస్తూనే ఉన్నారు, మీకు ఫలితం రాలే, మళ్ళీ వచ్చారు అందరికి ఫలితం రాలేదు స్వామి అంటే చేస్తూనే ఉండరా అంటాను. అంతేగాని ఒరే అది ఏ భావంతో చేస్తున్నా ఈ భావంతో చేయాలన్నమాట నేను చెప్పడం లేదు. ఎందుకంటే నాకు తెలిస్తే కదా, మనం తెలియ చెప్పడానికి భగవద్గీత సారాన్ని చెప్పడానికి శరీర స్థాయి మీద వచ్చున్నాడు. కాబట్టి ఆయన ఆశ్రయించు, లేకపోతే మన పరిస్థితి అయోమయంగా ఉంటుంది. అలా పరివర్తన రాలేదే అని అనుకుంటూనే ఉంటాం. జీవితం అంతా కూడా ఆయుష్ తరిగిపోతూనే ఉంటుంది. ఒకవేళ విడిచిపెడతామని భయం, ఏది ఆ పారాయణ ఏమో మన ఏమో, సరే విధి లేక ఇది ముక్కు ఆమదం తాగినట్టుగా ఉంటుంది. ఇది ఆరోగ్యం బాగుంటుంది కదా, ఆరోగ్యం కోసం ఇది తాగమంటున్నాడు అనే ఆలోచన మనకు రాదు. అందుకని ఇక్కడ సాయినాథుడు భగవద్గీతలో కృష్ణ భగవానుడి ద్వారా భరద్వాజ మాస్టర్ గారు మనకు అందించిన గొప్ప వివరణ అండి ఇది. కాబట్టి ఈ సత్వం ఎలా పెంచుకోవాలో గ్రంథాల ఊరికే వాక్యాలు ఉంటాయండి, కానీ దాన్ని వివరించి చెప్పేవాడు మాత్రం సద్గురువే. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన ఆ 4వ అధ్యాయ శ్లోకంలో, 18 ప్రణపాతిన శ్లోకంలో మరి నానాచార్య దొరికారు శంకర భాషలు బాగా అవకాశం పడినవాడు, కానీ అందులో వివరణ అర్థం తెలుసుకోలేకపోయినాడు. దాని గురించి బాబా చెప్పాడు. మొత్తం ఈ టోటల్గా సారాంశం ఒకటే, మహాత్ముని ఆశ్రయించు. అలా ఆశ్రయించినప్పుడు ఇనుపు మొక్క అయస్కాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు అది రాపిడి చేయగా ఎలా అయస్కాంతంగా మారిపోతుందో, అలాగే నీకు సాత్విక భావాలు అలవర్చుకోవాలన్నా, సత్వగుణం నీకు రావాలన్నా కూడా మహాత్ముడు సద్గురుని ఆశ్రయించు. అది వాళ్ళ దగ్గరమే లభిస్తుంది, వాళ్ళ అనుగ్రహంలో మాత్రమే లభిస్తుంది. వారు మాత్రమే మన సత్వగుణ వైపుకు నడిపించగలుగుతారు, అలా నడిపించి మనం తరింపజేయగలుగుతారు. ఆ భావంతో ఉంటే సత్కర్మ అనేది దీనిని అంటారు. అందుకే కృష్ణుడు సత్వం అంటున్నాడే కానీ
చెప్పకుండానే ఈ శ్లోకంలో చెప్పాడండి. వాక్యం చెప్పలే, కానీ ఒక్క శ్లోకం చెప్పేశాడు. ఎందుకని? ఎవడు జిజ్ఞాసగా ఉంటాడో వాడు వెలుగు తెచ్చుకుంటాడని. మిగతా వాడికి అది అందినా కూడా నిష్ప్రయోజనం అనేసి ఆ సద్గుణ ఆసక్తి కూడా తన స్వప్రయోజనం కోసం ఉపయోగించుకుంటుంటాడు. అందుకని మనమానంతా కూడా ఈ శ్లోకంలో పెట్టాడు కృష్ణ భగవానుడు. శ్రద్ధాత్ర ఉపయోగంలో శ్రద్ధగా ఉండండి, ఇలా ఉండండి చెప్పాడే కానీ దాని ఏ విధంగా సంగతి ఆ అధ్యాయంలో రాదు. కానీ ఈ శ్లోకంలో మాత్రం వచ్చేసింది. ఈ శ్లోకంలో వచ్చింది మనం గుర్తుపెట్టాలి, గుర్తించాలి. ఆ గుర్తించి బాబా మనకు అందించాడు. ఇక్కడ అంటే ట్రిక్ సులభంగా అందుకోవడానికి మార్గం ఏమిటి, ఆ సారతాంతం ఏమిటి అని చెప్పేసి మనకు బాబా 4వ అధ్యాయం 30వ శ్లోకంలో అందించినట్టుగానే దాన్ని మనం పట్టుకోగలిగితే ఇక్కడ సత్కర్మ అన్నామా, సత్వగుణం అన్నామా, దైవ సాత్విక విధానం అనుకున్నామా, అన్నీ కూడా మనకి అబ్బడానికి అంటే మనకి రావడానికి సద్గురువుని యొక్క అనుగ్రహంలో మాత్రమే వస్తుంది. మనకి సద్గురువు అంటే ఎవరు అనే సంగతి మనకి శ్రీ సాయినాథ్ అనే తత్వాన్ని మనకి ఇరుగుపరిచాడు భరద్వాజ మహర్షి గారు. కాబట్టి ఆయన ఆశ్రయించి ఆయన సూక్తుల్ని బాగా మననం చేసుకుంటూ అందులో మర్మాన్ని తెలుసుకుంటూ మనం ప్రయత్నించినప్పుడు త్రిగుణాతీత స్థితి మనం పొందగలం. 3 గుణాలకు అతీతంగా ఉండగలం. సాత్వికానికి, రజోగుణానికి, తమో గుణానికి అతీతంగా ఉండగలం. చిత్తవజ్ఞతం అలవర్చుకోగలం. తద్వారా ఆనంద అనుభూతి మనం పొందగలం. మనం పొంది ఇతనికి మార్గదర్శకంగా ఉండగలం. అది ఈరోజు భరద్వాజ మహర్షి గారు ఈ ప్రవచన గ్రంథంలో 25వ అధ్యాయం ద్వారా త్రిగుణాల్లోని తీతులని అంతర్యాన్ని, తద్వారా సత్కర్మ అంటే ఏమిటో అనే విషయాన్ని మనకు అందించిన భరద్వాజ మహర్షి గారికి శిరస్సు ఉంచి పాదాలను చేసుకుంటూ శక్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.